తాజా 30 రాజకీయ నాయకులు ఈ మధ్య లైఫ్ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. లగ్జరీ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ఆ మధ్య మన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి లంబోర్గినీ కారును కొని కుమారుడికి గిఫ్ట్గా ఇచ్చాడు. ప్రభాకర్ రెడ్డి లాగే మహారాష్ట్రలో ఒక ఎమ్మెల్యే భార్యకు లంబోర్గినీ కారు గిఫ్ట్గా ఇచ్చాడు. ఈ ఎమ్మెల్యే పేరు నరేంద్ర మెహతా. ఈయన థానే జిల్లా మీరా భయందర్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. భార్యకు గిఫ్ట్గా ఇచ్చిన కారులోనే నరేంద్ర మెహతా మహారాష్ట్ర అసెంబ్లీకి వచ్చారు. లంబోర్గినీ కారు శాసనసభకు రావడంతో అందరి దృష్టి దాని మీదే పడింది. కెమెరాలు ఫటఫటా ఫోటోలు తీశాయి, వీడియోలు తీశాయి. దీంతో ఎమ్మెల్యే వెంటనే కారును వెనక్కి తిప్పుకుని ఇంటికి వెళ్లిపోయారు. నరేంద్ర మెహతా ఈ లంబోర్గినీ కారును 2016 ఆగస్టులో తన భార్య సుమన్ కు పుట్టినరోజు సందర్భంగా కొనిచ్చారు. దీంతో ఆయన అప్పట్లోనే వార్తల్లోకి వచ్చారు. సుమన్ ఈ కారును తీసుకుని భర్తను ఎక్కించుకుని షికారుకు వెళ్ళింది. కానీ ఆమె బ్యాడ్ లక్, చిన్న యాక్సిడెంట్ అయింది. ఆటోను ఢీకొట్టారు. ఆటో దెబ్బతింది. అదృష్టవశాత్తు ఆటో డ్రైవర్కి ఏమీ కాలేదు. ఆటోను రిపేర్ చేయించుకోమని చెప్పి నరేంద్ర మెహతా ఆయనకు డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు ఈ కారును అసెంబ్లీకి వేసుకురావడంతో నరేంద్ర మెహతా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఏకంగా 5,50,00,000 రూపాయల విలువ చేసే కారులు అసెంబ్లీకి వచ్చారంటే జనం దృష్టిని ఆకర్షించకుండా ఎలా ఉంటారు?